పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కమ్మా. దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా? నేను షర్ట్ వేసుకున్నాను, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. అది ఓకే. బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులే అండి, నేను ఎవరు కాదండి. ఎలాగే నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాకు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు వాటికి వెళ్ళను. నేను వాటికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధ. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నేను అడగండి. అట్లుంటండి మా ఏందో అన్నారు సాక్షి కదా, అట్లుంది సాక్షితో రండి, వెస్ట్లో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి, అంటే ఈ ఎన్నికల్లో కూడా వారి మెజార్టీ వస్తున్నాయి. ఎవరన్నారు? నీ పేరు చెప్పు, నాయకులని చెప్పుకోను. నాయకులని చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, నన్ను అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన వరకు నేను చిన్న మాట్లాడిద్దాలుగా, పెద్ద మాట్లాడగా ఎన్నో వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ.